హలో ఎవరివన్, వెల్కమ్ టు ఆర్పాకస్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాళ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే వచ్చినాం. నారా లోకేష్ వర్సెస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నారా లోకేష్ గారిది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఎట్లుంటుంది, రానున్న రోజుల్లో వీళ్ళ రాజకీయాలు వీళ్ళిద్దరికే ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ ప్లేస్ తీసుకునేది నారా లోకేష్ గారు కాబట్టి రానున్న రోజుల్లో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎట్లుంటుంది, వీళ్ళిద్దరి రాజకీయ భవిష్యత్తు ఏంది, నారా లోకేష్ గారికి ఉన్న బలమేంది, వీక్నెస్ ఏంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బలమేంది, వీక్నెస్ ఏంది, నారా లోకేష్ గారు టీడీపీ పార్టీకి ఉన్న బలమేంది, బలహీనతలేంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమేంది, బలహీనతలేంది, రానున్న రోజుల్లో వీళ్ళిద్దరి మధ్య ఎట్లుండిపోతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయం అన్నది ఈ వీడియోలో క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ నారా లోకేష్ గారి కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి కోసం అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నారా లోకేష్ గారు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక నేతగా అయితే ఉన్నారు. టీడీపీ పార్టీలనే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా, ఎడ్యుకేషనల్ మినిస్టర్గా చాలా కీలక పొజిషన్లు ఉన్నారు. చాలా కీలక నేతగా కూడా నారా లోకేష్ గారు ఉన్నారు. కాబట్టి నారా లోకేష్ గారి కోసం ఫస్ట్ మాట్లాడదాం, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నారా లోకేష్ గారు అత్యంత కీలక నాయకుల్లో ఒకరు. 2026లో ఆయనను తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం ద్వారా పార్టీ భవిష్యత్ నాయకత్వం ఎవరిదో స్పష్టమైన సాంకేతికం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం క్యాడర్కే కావచ్చు, తెలుగుదేశం నాయకులకే కావచ్చు, అందరికీ ఇచ్చేసినట్టే. ఇది ఇచ్చిన తర్వాత నారా లోకేష్ గారి పైన పార్టీ బాధ్యతలే కాకుండా అంటే యాజ్ ఐటీ మినిస్టర్గా, యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఆ బాధ్యతలే కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అదనపు బాధ్యతలు అయితే నారా లోకేష్ గారి పైన ఉన్నాయి. ఇప్పుడు నారా లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తు గురించి కనుక మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్లో తదుపరి తరం నాయకుడు నారా లోకేష్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నారా లోకేష్ గారి పేరు ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు గారు కుమారుడుగా మాత్రమే కాకుండా స్వతంత్ర రాజకీయ నాయకుడిగా కూడా చర్చనీయంగా మారింది. ఇది చాలా లెంతీ వీడియో ఉంటుంది, బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా క్లారిటీగా ఉంటుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి కుమారుడుగా కాకుండా నారా లోకేష్ గారు సొంత రాజకీయ నాయకుడిగా, మినిస్టర్గా ఎట్లొచ్చింది అన్నది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ ఈ జరగబోయేది కాకుండా అసలు ముందు ఏం జరిగింది, 2014 నుంచి 2019 వరకు నారా లోకేష్ గారి సిచ్యువేషన్ ఎట్లుంది, నారా లోకేష్ గారి గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలే కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం మాట్లాడుకోరో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. తర్వాత రాబోయే రోజుల్లో నారా లోకేష్ గారి ఇంపాక్ట్ ఎట్లుంటుంది అన్నది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2014లో 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ సపరేట్, తెలంగాణ సపరేట్. 2 రాష్ట్రాలలో ఈడ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ఏదైతుందో బీజేపీ, టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆడ ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ గారు ఉంటే ఈడ ఐటీ మినిస్టర్గా కేటీఆర్ గారు ఉన్నారు. దీనిలోకి పోయే ముందు కేటీఆర్ గారు ఎమ్మెల్యేగా గెలిచి ఐటీ మినిస్టర్ అయిండు. నారా లోకేష్ గారు ఎమ్మెల్యేగా కన్సెంట్ చేయకుండా టీడీపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎమ్మెల్సీగా తీసుకొని ఐటీ మినిస్టర్గా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నారా లోకేష్ గారు గొప్ప పెద్ద చదువులు చదివిన వ్యక్తి అయినా సరే కూడా, చంద్రబాబు నాయుడు గారి కుమారుడు అయినా సరే కూడా తెలుగు భాష మాట్లాడే విధానం ఏదైతుందో నారా లోకేష్ గారికి అలవాటు లేకపోవడం వల్ల, భాష మీద పట్టు లేకపోవడం వల్ల నారా లోకేష్ గారు ట్రోల్ అయినంత నాకు తెలిసి ఈ దేశంలో ఇంక వేరే ఏ నాయకుడు ట్రోల్ కాలేదు. ఎంత ఘోరంగా ట్రోల్ అయినంటే ఒక్క భాష విషయంలోనే కాదు, ఈవెన్ బాడీ షేమింగ్ గురించి కూడా, నారా లోకేష్ గారి బాడీ గురించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది చాలా రకాలుగా ట్రోల్ చేశారు, చాలా రకాలుగా మాట్లాడారు. అప్పుడు సిచ్యువేషన్స్ అట్లుండే, నారా లోకేష్ గారి సిచ్యువేషన్ కూడా అట్లనే ఉంటుండే. ఏం లేకుండా అయితే ఏమనలేరు. నారా లోకేష్ గారు కూడా అప్పుడు కొంచెం బొద్దుగా అట్లుంటుండే, తెలుగు సరిగా మాట్లాడడానికి రాకపోతుండే, మధ్యలో నత్తిపోతుండే, లేకపోతే కొన్ని పదాలు పలకనికి రాకపోతుండే. బయట ఎక్కువ ఉండడం వల్ల, అవుట్ ఆఫ్ కంట్రీ ఎక్కువ ఉండడం వల్ల తెలుగు భాష మీద పట్టు లేకపోవడం వల్ల నారా లోకేష్ గారు చాలా ఇబ్బంది పడ్డారు.
2014 నుంచి 2019 వరకు నారా లోకేష్ గారికి మినిస్టర్ పదవి వచ్చినా సరే కూడా ఎమ్మెల్సీగా ఆయన ఉన్నా సరే కూడా చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా ఉన్నాడు తప్ప సొంతగా నారా లోకేష్ గారు మాత్రం 2014 నుంచి 2019 వరకు నారా లోకేష్ గారు లేరు. ఇది వాస్తవం. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను చెప్పింది బాధ కలిగి ఉండొచ్చు, చాలా మనసుకి. నారా లోకేష్ గారి అభిమానులు ఉంటే వాళ్ళు కూడా బాధ కలిగి ఉండొచ్చు. బట్ నేను ఉన్నదే మాట్లాడుతున్నా. చాలామంది తెలియదు నారా లోకేష్ గారి గతం గురించి చెప్తేనే భవిష్యత్తు ఎట్లుంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి గతం గురించి చెప్తున్నాను నేను. అప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రి కొడుకులే, ఇద్దరు ముఖ్యమంత్రి కుమారులు. అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు, ఇక్కడ తెలంగాణలో చంద్రశేఖరరావు గారి కుమారుడు కేటీఆర్ గారు. ఇద్దరు ముఖ్యమంత్రి కొడుకులు, ఇద్దరు బయట చదివచ్చారు, ఇద్దరు కూడా బయట ప్రపంచం బాగా తెలుసు. ఇండియా కాకుండా బయట ఎట్లుంటుంది, డెవలప్మెంట్ ఎట్లుంటుంది, బయట కల్చర్ ఎట్లుంటుంది ఆయనకి తెలుసు, ఈయనకి తెలుసు. బట్ వీళ్ళిద్దరు కంపారిజేషన్ కనుక చూస్తే నారా లోకేష్ గారిది కేటీఆర్ గారు కనుక వీళ్ళిద్దరితో కంపేర్ చేయడం స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ అప్పట్లోనే. ఇద్దరు సీఎం కొడుకులు, సీఎం కుమారులు ఇద్దరికి కంపేర్ చేశాను. ఆయనంత అంటే ఆయన ఎవరు గొప్ప అంటే వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప అన్న కాడికి కంపేర్ చేశారు 2014 నుంచి 2019 వరకు. ఈ కంపారిజేషన్లో కేటీఆర్ గారి దరిదాపుల్లో కూడా నారా లోకేష్ గారు రాలేరు. అప్పుడు నారా లోకేష్ గారికి ఇంగ్లీష్లో మంచి గ్రిప్ ఉన్నా సరే కూడా, పరిచయాలు బాగున్నా సరే కూడా కేటీఆర్ గారితో కనుక కంపేర్ చేస్తే 2014 నుంచి 2019 వరకు మాత్రమే మాట్లాడుతున్నాను నేను. ఇది నెక్స్ట్ మీకు ఇప్పుడు నెక్స్ట్ది తర్వాత చెప్తా మీకు. అది ఉంది, ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. ఆ 5 ఇయర్స్లో కనుక చూసుకుంటే కేటీఆర్ గారి దరిదాపుల్లో కూడా నారా లోకేష్ గారు రాలేకపోయారు. మాట్లాడే విధానంలో కావచ్చు, ఐటీ మినిస్టర్గా డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, సిటీని ప్రమోట్ చేసే రాష్ట్రాన్ని ప్రమోట్ చేసే విధానంలో కావచ్చు, స్టేట్ని ఎస్టాబ్లిష్ చేసే విధానం కావచ్చు, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టేటోళ్ళు ఉన్నారో వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసే సిచ్యువేషన్స్ కావచ్చు, ఏ సిచ్యువేషన్లో చూసుకున్నా సరే కూడా కేటీఆర్ గారితో కనుక కంపేర్ చేస్తే నారా లోకేష్ గారికి ఆ పేరు కానీ ఆ క్రేజ్ కానీ రాలే. అందరూ ఫిక్స్ అయ్యారు. ఇంకా అయిపోయింది. కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ ఎప్పటికన్నా సరే కూడా కేసీఆర్ అంత అవుతాడు, చంద్రబాబు నాయుడు గారికి ఒక కష్టం, ఇంకా నారా లోకేష్ అయిపోయింది, ఇంకా చంద్రబాబు నాయుడు గారితో టీడీపీ పని అయిపోతుంది, చంద్రబాబు నాయుడు గారితో ఇది ఆగిపోతుంది, ఇంకా కష్టం నారా లోకేష్ లేచాడు అన్న కాడికి పబ్లిక్ కూడా డిసైడ్ అయ్యారు. అప్పుడు ఎవరు నమ్మినా నమ్మకుండా వాస్తవం ఇది. చాలామందికి తెలియదు, బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ స్టోరీలు మీకు క్లియర్గా పాయింట్ టు పాయింట్ ఉండాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అటువంటి పరిస్థితులకించి ఇంకో రాజకీయాలకే పనికిరాడు నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేకపోతే నారా లోకేష్ అనే వ్యక్తి లేడన్న కాడికి పబ్లిక్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు డిసైడ్ అయ్యారు. చాలామంది బాధపడ్డారు కూడా. అరే అక్కడ కేసీఆర్ గారి కొడుకు అంత మంచి పేరు తెచ్చుకుంటుండు, అంత ఫేమస్ అవుతుండు, ఆయనకి ఫుల్ ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కొడుకుకి అట్లా లేరు, చంద్రబాబు నాయుడు గారి కుమారుడికి అట్లా లేరు. అసలు ఈయన మారతాడా, ఈయనతో అవుతుందా రాజకీయం? చంద్రబాబు నాయుడు గారు కుమారుడిని సరిగా తయారు చేయలేకపోయాడు, బట్ కేసీఆర్ గారితో ఎట్లా తయారు చేశారు అనే కాడికి ఇవన్నీ వాస్తవంగా మాట్లాడుకున్నారు. అప్పుడున్న పబ్లిక్ మాట్లాడుకున్న మాటలు ఇవన్నీ. అప్పుడున్న పబ్లిక్ అందరూ మాట్లాడుకున్న మాటలు ఇవన్నీ. 2019 వచ్చింది. 2019లో మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు కూడా పోటీ చేశారు. నారా లోకేష్ గారు పోటీ చేసినా సరే కూడా నారా లోకేష్ గారు ఎమ్మెల్యే కూడా గెలవలేరు, ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయారు, ఓడిపోయిండు. పార్టీ కూడా అధికారం కోల్పోయింది. చరిత్రలో కనీని వెరగని రేంజ్లో 23 సీట్లకు పడింది పార్టీ. అంత మంచి చేసి కొత్త రాష్ట్రాన్ని ఏదో ఒకలాగా అభివృద్ధి చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డా సరే కూడా చివరికి వస్తే అక్కడ ఏం జరిగిందంటే పార్టీ ఘోరంగా ఓడిపోయి 23 సీట్లు వచ్చినాయి ఆ పార్టీకి. అప్పటికే క్యాడర్లో ఎక్కడో తెలియని భయం నారా లోకేష్ గారి గురించి. అరే ఇంకా ఈసారైనా సరే కూడా ఆయన గెలుస్తాడా, అసలు అట్లీస్ట్ కేటీఆర్ అంత పేరు కాకుండా సరే కాస్త కూస్తో ఏమైనా సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అన్న కాడికి చాలా గందరగోళంగా ఆలోచిస్తారు తెలుగుదేశం పార్టీ క్యాడరు, తెలుగుదేశం పార్టీ నాయకులు. రేపొద్దున చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈయననే కదా పార్టీ చూసుకోవాల్సింది, ఈయననే ఇట్లుంటే రేపొద్దున పార్టీ పరిస్థితి ఏందన్న కాడికి చాలామంది టెన్షన్ కూడా పడ్డారు. బట్ ఆ టెన్షన్లన్నింటికీ సమాధానం నారా లోకేష్ గారు ఓటమి. ఎక్కడైతే ఘోరంగా ఓడిపోయిందో పార్టీ ఏదో నాకు తెలిసి 1984 నుంచో 1985 నుంచో తెలియదు, అప్పటి నుంచి గెలవని నియోజకవర్గాన్ని నారా లోకేష్ గారు ఎంచుకొని
నారా లోకేష్ గారు కూడా ఆడ ఓడిపోయిన తర్వాత నారా లోకేష్ గారి నుంచి 2.1 నారా లోకేష్ గారు బయటకు వచ్చారు. నారా లోకేష్ గారు ఒక ఓటమి ఒక మనిషిని ఎట్లా చేంజ్ చేస్తుంది అన్నది నారా లోకేష్ గారు గొప్ప ఉదాహరణ. ఒక ఓటమి ఒక మనిషిని ఎంతగానో మారుస్తుంది అన్నదానికి నారా లోకేష్ గారు గొప్ప ఉదాహరణ. మంగళగిరిలో ఓడిపోయిన తర్వాత, పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత, అప్పుడు నారా లోకేష్లో ఉన్న మనిషి బయటకు వచ్చి, ఒక రాజకీయ నాయకుడు బయటకు వచ్చి, ఒక మాస్ లీడర్ బయటకు వచ్చి, రాజకీయ నాయకుడు అంటే ఎట్లుండాలి, కార్యకర్తలకు నచ్చాలంటే ఎట్లుండాలి, పార్టీలో ఉన్న నాయకులకు నచ్చాలంటే ఎట్లుండాలి, క్యాడర్కి నచ్చాలంటే ఎట్లుండాలి, ఇవన్నీ నారా లోకేష్ గారు లిస్ట్ చేసుకురా, లేకపోతే నారా లోకేష్ గారు ఏం ఆలోచించుకోరో తెలియదు. కానీ నాకు తెలిసి ఇండియాలో రాహుల్ గాంధీ గారి తర్వాత అంత ట్రోల్ చేసింది నారా లోకేష్ గారిని. నారా లోకేష్ గారు ఏం మాట్లాడినా సరే కూడా ట్రోలే, ఏం మాట్లాడినా సరే ట్రోలే. ఆయన ఏ డ్రెస్ వేసుకున్నా ట్రోలే, ఆయన ఒక మీటింగ్కి పోయినా ట్రోలే. ఎన్ని విధాలుగా ట్రోల్ చేయాలో అన్ని విధాలుగా ట్రోల్ చేసి, మానసికంగా ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలి అన్ని విధాలుగా నారా లోకేష్ గారిని ఇబ్బంది పెట్టినట్టు నాకు తెలిసి వేరే ఏ నాయకుడిని ఏ స్టేట్లో పెట్టకుండొచ్చు. అన్ని విధాలుగా పప్పు అని కొంతమంది అన్నారు. ఇంక అయిపోయింది, ఇంకా చంద్రబాబు నాయుడు గారి పని, టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారితో అంతమైపోతుందని చాలామంది అన్నారు. ఇవన్నీ ఏవైతే రాళ్ళు వేసారో ఆ రాళ్ళన్నింటినీ తీసుకుని పునాదులు వేసుకొని ఇవాళ నారా లోకేష్ ఈ పొజిషన్లో ఉన్నారు. చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను మాట్లాడే మాటలు ఇబ్బందిగా ఉండొచ్చు 2014, 2009, బట్ అవన్నీ వాస్తవాలు. అవన్నీ నేను నారా లోకేష్ని కించపరుస్తలేను. నేను ఆయన బయట చదువుకొని వచ్చింది కాబట్టి, ఈడ భాష మీద గ్రిప్ లేదు కాబట్టి తడబాటు జరిగింది. ఆ తప్పు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అన్నది నారా లోకేష్ గారు క్లియర్గా స్టడీ చేసుకొని ఆయన ఎట్లా ఎస్టాబ్లిష్ కావాలనుకుందో ఇప్పుడు అట్లా ఎస్టాబ్లిష్ అయ్యి, ఇప్పుడు కేటీఆర్ గారి కన్నా ఒక విధంగా కనుక చూసుకుంటే ప్రస్తుత పరిస్థితుల్లో నారా లోకేష్ గారితో పైచే ఎక్కువ ఉంది. ఇప్పుడు మాట్లాడే విధానంలో కేటీఆర్ గారు కొంచెం గట్టిగా మాట్లాడినా సరే కూడా ఆలోచించే విధానంలో కావచ్చు, పార్టీని కాపాడుకునే విధంలో కావచ్చు, పార్టీ అది నాయకుల్ని దగ్గర కలుపుకునే విధంలో కావచ్చు, నారా లోకేష్ గారు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. ఇప్పుడు నేను కేటీఆర్ గారిని ఏం తక్కువ వేస్తున్నాను. కేటీఆర్ గారు కూడా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయారు. కేటీఆర్ ఒక సక్సెస్ఫుల్ మినిస్టర్గా, కేసీఆర్ గారి కొడుకుగా ఎస్టాబ్లిష్ అయిపోయారు. నారా లోకేష్ గారు ఇప్పుడే అయ్యారు. అదంతా 2014 నుంచి 2019 వరకు ఏదైతుందో అప్పుడు కాలే, 2019 నుంచి 2024 వరకు ఏదైతుందో ఆ మధ్యలో యువకాలం అని చెప్పేసి పాదయాత్ర ఎప్పుడైతే మొదలుపెట్టారో అప్పటి నుంచి నారా లోకేష్ గారి ఫిట్నెస్ లెవెల్స్ కావచ్చు, నారా లోకేష్ గారు వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితుల్లో నారా లోకేష్ గారు వన్ ఆఫ్ ద టఫెస్ట్ లీడర్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇప్పుడున్న పరిస్థితులు. అది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. అది అంత పనికిరాడు, పని అయిపోయింది, ఇంకా వేస్ట్ అనుకున్న వ్యక్తి ఇవాళ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందంటే ఆ వ్యక్తి ఎంత కష్టపడి ఉండాలి. ఆ వ్యక్తి ఎంత కష్టపడకపోతే ఇవాళ ఎంత ఎస్టాబ్లిష్ అయ్యి ఇవాళ ఈ పొజిషన్లో కూర్చుంటాడు. నారా లోకేష్ గారు అంటే ఇప్పుడు ఒక పేరు కాదు, నారా లోకేష్ అంటే వ్యవస్థ అన్నకాడికి తయారైంది. ఆయన ఎవరెన్నైనా మాట్లాడవచ్చు నచ్చనోళ్ళు, అదంతా పక్కన పెడితే వాస్తవంగా మాట్లాడితే నారా లోకేష్ అనే వ్యక్తి ఇప్పుడు ఒక వ్యవస్థలకు మారింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సోషల్ మీడియాలో ఆయన యాక్టివ్గా ఉంటారు. ఎవరికేమైనా కష్టం వచ్చిందని ఒక ట్వీట్ వేస్తే ఆన్ ది స్పాట్లో రెస్పాన్స్ అవుతాడు. ప్రజలకి మా టీం మీకు కనెక్ట్ అవుతుంది, మీకు ఏదైతే హెల్ప్ కావాలో మా టీం చేస్తుందని చెప్పేసి భరోసా ఇస్తాడు. అంటే 2014 నుంచి ఉన్న నారా లోకేష్ గారు ఆయన లుక్స్ కావచ్చు, ఆయన బిహేవియర్ కావచ్చు, ఆయన మాట్లాడే పద్ధతి కావచ్చు, ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ కావచ్చు, అవన్నీ ఇప్పుడు కనుక చూస్తే అప్పుడున్న నారా లోకేష్ గారు ఇప్పుడున్న నారా లోకేష్ సంబంధమే లేదు అసలు. తెలుగుదేశం పార్టీ నందమూరి అభిమానులు, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తెలుగుదేశం పార్టీని అభినందించే నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ నారా లోకేష్ గారిని ఎట్లా చూడాలనుకోరో ఇప్పుడు అట్లున్నారు నారా లోకేష్ గారు. అట్లా నారా లోకేష్ గారిని ఎట్లయితే చూద్దామనుకున్నారో ఇప్పుడు అట్లున్నారు నారా లోకేష్ గారు. ఇన్ని కష్టాలు పడ్డాడు ఈ 10 ఏళ్ళు. నారా లోకేష్ గారు ఏదైతే ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా, ఐటీ మినిస్టర్కి ఇప్పుడు ఉన్నది కేకు బాగా కాదు, అది ముళ్ళ కంపల మీద నడుచుకొని వచ్చిన ఆయన ఈ పొజిషన్లో కూర్చోనికి. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ ఉన్నా సరే కూడా చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా నేను ప్రజలకు పోదలుచుకోలేదు, చంద్రబాబు నాయుడు కొడుకుగా నేను పార్టీలో పెత్తనం దలుచుకోలేదు, చంద్రబాబు నాయుడు కొడుకుగా నేను ఎవరి దగ్గర ప్రేమ పొందదలుచుకోలేదు. నారా లోకేష్ గారు నేను నిలబడదాం అనుకున్నా, నారా లోకేష్ గారు నిలబడ్డా అని చెప్పి ఇలా నిలబడ్డారు. ఇది నారా లోకేష్ గారి గత 10 ఏళ్ళ నుంచి జరిగిన చరిత్ర. ఇది చరిత్రను తిరగరాసిన నారా లోకేష్ గారు. తండ్రి కష్టాలు ఉండేటప్పుడు
ఒక కొడుకు ఎట్లుండాలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నారా లోకేష్ గారు చూపించింది. కష్టాలలో తండ్రిని ఎట్లా కాపాడుకోవాలి, అధికారం కోల్పోయిన పార్టీని అధికారంలోకి ఎట్లా తీసుకురావాలి, ఈ నారా లోకేష్ గారు చేసింది ఇదంతా. చాలామందికి అది అర్థమైందో లేదో కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గర నుంచి యువగలం పాదయాత్ర ఆపేసి తండ్రిని జైల్లోకి నుంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ తన యువగాలను ప్రారంభించి ఎలక్షన్లో యువతతో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా కనెక్ట్ అవ్వాలని చెప్పి ఒక బేస్ చేసుకొని నిలబడ్డ వ్యక్తి నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారి చరిత్ర గురించి కనుక చెప్తే, ఇన్నోడు చెప్తే కథ అవుతుంది, చూసినోడు చెప్తే ఏదో డైలాగ్ ఉంటుంది, అది కరెక్ట్గా చెప్పలేదు. అదే చేసినోడు చెప్తే జీవితానికి సరిపడా భయం అవుతుంది అంటారు కదా, అట్లా తయారైండు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజా గారు కావచ్చు, కొడాల నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, పేరు నాని గారు కావచ్చు, ఒక్కరని చెప్పలేము నేను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా నారా లోకేష్ గారిని హేళన చేయని వాళ్ళు ఎవరు లేరు. నారా లోకేష్ గారిని హేళన చేయని వాళ్ళు ఎవ్వరు లేరు. అంతమంది ఎన్ని చేసినా, మానసికంగా ఎంత కుంగదీసినా సరే కూడా తట్టుకొని నిలబడి నేనంటే ఏందో చూపిస్తా అని చూపించిండి ఇవాళ. అప్పుడు మాట్లాడిన ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మాట్లాడమని చెప్పారు ఒక్కడన్నా సరే ధైర్యం సరిపోతుంది ఎవరికన్నా? ఇవాళ పోయి అట్లా మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉందా? ఆయన అట్లా చేంజ్ చేసుకుంటుంది. మాట్లాడే అవకాశం ఇస్తలేడు ఎవరికి. ఇప్పుడు ఈ ధైర్యం ఇవన్నీ పక్కన పెడితే నారా లోకేష్ గారి గురించి చెడ్డగా మాట్లాడేటట్టు కానీ ట్రోల్ చేసేటట్టు మాట్లాడే అవకాశం ఇస్తలేడు నారా లోకేష్ గారు. ఒక మనిషి ఒక ఓటమిని నుంచి ఏం నేర్చుకుంటే నారా లోకేష్ గారిని చూస్తే మనందరికీ అర్థమవుతుంది, మనందరికీ ఇన్స్పిరేషన్ అవుతుంది. ఆ కథ మనందరికీ ఆ కథ ఇన్స్పిరేషన్ అవుతుంది. చాలామంది తెలుసుకోండి. అంటే ఇది నేను అంటే చాలామందికి తెలియదని చెప్పేసి ఈ వీడియో ఎస్టాబ్లిష్ చేస్తున్నా. ఎందుకంటే రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారికి మధ్యనే ఉంటుంది కాబట్టి ఈ 5 ఏళ్ళు కాకుండా సరే నెక్స్ట్ 5 ఏళ్ళ కన్నా ఎప్పటికైనా సరే వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారికే. కాబట్టి ఈ వీడియో మీకు అర్థం కావాలని చెప్పి చేసి పెడుతున్నా. ఇది 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్ళ నారా లోకేష్ గారి కష్టాలు. ఒకప్పుడు ప్రత్యర్థులు నారా లోకేష్ను అనుభవం లేని నాయకుడిగా విమర్శించేవారు. 2019లో మంగళగిరిలో ఓటమి ఆయన రాజకీయ జీవితానికి పెద్ద దెబ్బగా కనిపించింది. అయితే అదే ఓటమి ఆయనను మరింత బలమైన నాయకుడిగా మార్చింది. ప్రజల మధ్యకు వెళ్ళడం, యువగలం పాదయాత్ర ద్వారా గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధాలు పెంచుకోవడం ద్వారా తన ఇమేజ్ను పూర్తిగా మార్చుకున్నారు. నారా లోకేష్ గారి గురించి కనుక నిజంగా మజా కాదు ఇది. చాలామందికి తెలియదు నారా లోకేష్ గారి గురించి, కానీ ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నారా లోకేష్ గారు పడ్డ కష్టాలు ఏందన్నది. ఒక ఓటమి అనేది ఒక మనిషిని ఎట్లా చేస్తుంది అన్నది నారా లోకేష్ గారిని చూసి ఇన్స్పైర్ అవ్వచ్చు ఎవరన్నా సరే. ఎన్ని అవమానాలు పడ్డాడు. ఒక ముఖ్యమంత్రి కొడుకు, ఒక ముఖ్యమంత్రి కుమారుడు, ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేకపోయిందంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఎంత బాధ కలిగించి ఉంటుంది, నారా లోకేష్ గారికి ఎంత బాధ కలిగించి ఉంటుంది. బట్ అవన్నీ ఏవి కూడా మనసులో పెట్టుకోకుండా నేను ఎట్లా గెలవనో, నేను గెలవాలంటే ఏం చేయాలని చెప్పి కష్టపడ్డాడు, నిలబడ్డాడు. ఇలా ఆ పొజిషన్లో కూర్చుండు నారా లోకేష్ గారు. మొత్తం ఆ ఇమేజ్ అన్నది అందరికీ నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అయితే కళ్ళగా ఉంటుంది. ఇప్పుడు లోకేష్ గారిని కనుక చూస్తే అది నిజమేనా, అసలు మన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ అయినా అన్న కడికి నమ్మబుద్ధి కానంత మేకోవర్, ఆ చేంజ్ ఓవర్ మేకోవర్ అనేది నెక్స్ట్ లెవెల్. నారా లోకేష్ గారికి అయితే మాత్రం చరిత్రలో నిలిచిపోతారు. ఆయన అన్ని కష్టాలు పడ్డాడు. ఎన్ని అధికారం అన్ని సపోర్ట్ ఉన్నా సరే కూడా కేకువా కాకుండా ముళ్ళ కంపల మీద రాళ్ల మీద నడుచుకుంటూ వచ్చింది కాబట్టి ఇవాళ అంత గొప్ప లీడర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిలబడ్డాడు. ప్రస్తుతం టీడీపీ తెలుగుదేశం పార్టీల చంద్రబాబు నాయుడు గారి తర్వాత అత్యంత ప్రభావవంతమైన నాయకులుగా నారా లోకేష్ గారు ఉన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాకు ఆయన రావడం సాధారణమైన పదోన్నతి కాదు. ఇది భవిష్యత్తులో పార్టీ పగ్గాలు పూర్తిగా ఆయన చేతుల్లోకి వెళ్ళబోతున్నాయనే సంకేతం ప్రజలకి, కేడర్కి, నాయకులకి ఇచ్చేసినట్టే. పార్టీ నిర్మాణం, యువ నాయకత్వం, సోషల్ మీడియా వ్యూహాలు, క్యాడర్ నిర్వహణ వంటి అంశాల్లో ఇప్పటికే నారా లోకేష్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. కరెక్ట్. నారా లోకేష్ గారు ప్రజెంటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కాకముందు నుంచే 2024 ఎలక్షన్ ముందు నుంచే నారా లోకేష్ గారు సోషల్ మీడియాని
మంచి కోసం ఎట్లా వాడాలి, పార్టీ బలం కోసం ఎట్లా మాట్లాడాలి, కార్యకర్తల్ని సోషల్ మీడియాలో ఎట్లా ఉపయోగించుకోవాలి, అవన్నీ ఎత్తులకు పై ఎత్తులు, వ్యూహాలు, ఇవన్నీ నారా లోకేష్ ఆల్రెడీ 2024 ఎలక్షన్ నుంచి మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు అది కంటిన్యూ చేస్తారు. ఆయన చాలా కీలకంగా ఉన్నది, ఆయన డిసిజన్లో ఇప్పుడు పార్టీలో చాలా కీలకంగా ఉన్నాయి. లోకేష్ బలాల్లో ముఖ్యమైనది యువతతో ఆయన అనుసంధానమైన విధానం, ఆధునిక టెక్నాలజీ, ఐటీ పెట్టుబడులు, ఉద్యోగాల సృష్టి వంటి అంశాలపై ఆయన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. సాంప్రదాయ రాజకీయాలతో పాటు డిజిటల్ రాజకీయాల్లో కూడా చురుకుగా ఉండడం వలన కొత్త తరం ఓటర్లను ఆకర్షించే విధంగా నారా లోకేష్ గారి విధానం మారుతుంది. నాకు తెలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనుక ఇండస్ట్రియల్ రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు, ఏషియన్ పెయింట్ కావచ్చు, కియా కార్లు కావచ్చు, ఇంకా చాలా పెద్ద పెద్ద లిస్ట్ ఉంది నారా లోకేష్ గారు. ఇప్పుడు రీసెంట్గా ఈ జెట్స్ ఏవైతే ఉన్నాయో, యుద్ధ విమానాలు కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్ని అక్కడ గూగుల్ కావచ్చు, విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు. నారా లోకేష్ గారు అంటే ఇది కదా, ఇట్లా కదా నారా లోకేష్ గారిని మేము చూడాల్సింది, ఇది కదా మేము చంద్రబాబు నాయుడు గారి నుంచి నారా లోకేష్ గారి నుంచి కోరుకున్నది, ఇది కదా తెలుగుదేశం పార్టీ నుంచి కావాల్సిందని చెప్పేసి ఎవరైతే దేనికోసమైతే చేశారో అవన్నీ నారా లోకేష్ గారు ఇప్పుడు చేస్తారు. కాబట్టి నారా లోకేష్ గారికి యూత్లో ఆ క్రేజ్ కావచ్చు, తెలంగాణలో ఎస్టాబ్లిష్ సిటీలో కేటీఆర్ గారు సక్సెస్ అవ్వడం వేరు, ఇప్పుడిప్పుడే ఒక రాజధాని లేని రాష్ట్రానికి ఒక అడుగులు పడుతున్న దగ్గర నారా లోకేష్ గారు సక్సెస్ అవ్వడం వేరు, చాలా తేడా ఉంది. అంటే నేను కేటీఆర్ గారిని కించపరుస్తలేను, వాస్తవాలు. హైదరాబాద్ సిటీ అనేది ఎస్టాబ్లిష్డ్ సిటీ, దానికోసం గొప్పగా చెప్పే అవసరం లేదు. బట్ ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు, ఈవెన్ ఒక రాజధాని కూడా లేదు. అటువంటి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం అంటే అది ఏమంటారు, పీక మీద కత్తి పెట్టినంత పని అది. ఆయన నారా లోకేష్ గారు సక్సెస్ఫుల్గా చేస్తారంటే ఆయన ఆలోచన విధానం, ఆయన అప్రోచ్ అయ్యే విధానం కావచ్చు, ఆయన అట్రాక్ట్ చేసే విధానం కావచ్చు, ఇన్వెస్ట్మెంటల్ని, ఇవన్నీ నారా లోకేష్ గారికి, కొత్త నారా లోకేష్ గారి ఖాతాలో యాడ్ అవుతాయి ఇవన్నీ. అయితే సవాళ్ళు కూడా నారా లోకేష్ గారికి తక్కువ లేవు నిజంగానే. అంటే ఎన్ని చేశారు కదా నారా లోకేష్ గారికి సెట్ అయిపోయింది అనుకోనికి లేదు. నారా లోకేష్ గారికి సవాళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అవేందుకు కూడా చెప్తాం మీకు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రధానంగానే ఉంది. భవిష్యత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వంటి బలమైన నాయకుడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి కుటుంబ వారసత్వం అనే విమర్శను కూడా ఆయన అధిగమించాల్సి ఉంటుంది. కాబట్టి తన సామర్థ్యంతో ప్రజల మద్దతు పొందానని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా నారా లోకేష్ గారికి ఉంది. కరెక్ట్గానే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక బలమైన నాయకుడిని, అంటే అధికారం ఉన్నా లేకున్నా ఒక నాయకుడిగా కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు బలమైన నాయకుడే. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారసత్వాన్ని పుచ్చుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నారు. ఆల్రెడీ 5 ఏళ్ళు కూర్చుండు ఆయన. చంద్రబాబు నాయుడు గారు వారసత్వ రాజకీయాలు భుజాన మొయ్యాలి, ఈయన ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, కుటుంబ వారసత్వాన్ని ఇవన్నీ తీసుకొని ఇవన్నీ నారా లోకేష్ గారు ఖచ్చితంగా చేయగలడన్నది ఇంకొంచెం గట్టిగా నిరూపించుకోవాల్సిన అవసరం అయితే నారా లోకేష్ గారికి ఉంది. 2029 ఎన్నికలలో నారా లోకేష్ గారి రాజకీయ జీవితం అత్యంత కీలకంగా మలుపుగా మారే అవకాశం ఉంది. టీడీపీ ప్రభుత్వం ప్రజల అంచనాలను నెరవేర్చగలిగితే, పార్టీ విజయవంతంగా కొనసాగితే లోకేష్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా లేదా భవిష్యత్తు ముఖ్యమంత్రిగా ఎదిగే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పెద్ద ఆయన 76 ఏజ్ ఉంది. కాబట్టి నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసినా సరే కూడా నెక్స్ట్ రాబోయే ఎన్నికలకైనా సరే కూడా ఖచ్చితంగా నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబడాల్సిందే. నెక్స్ట్ నా ఫ్యూచర్ లీడర్ నారా లోకేష్ గారే. కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ గారు ఇప్పుడు ఏదైతే టీడీపీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ తూచా పాటించకుండా కనుక ఇస్తే నెక్స్ట్ కనుక మళ్ళీ టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే నారా లోకేష్ గారికి ముఖ్యమంత్రి పీఠం కష్టం కాదు. ఇంకోటి చాలామందికి చెప్పాల్సింది ఏంటంటే, చాలామంది నారా లోకేష్ గారు చాలా సాఫ్ట్గా ఉంటాడు, చాలా పద్ధతిగా ఉంటాడు అన్నట్టు అనుకుంటారు. కానీ నారా లోకేష్ గారు అన్ని అవమానాలు పడి అన్ని అవహేళనలు చేసిన సరే తట్టుకొని నిలబడాడంటే నారా లోకేష్ గారు నాకు తెలిసి ఆయనకున్నంత మొండితనం కానీ ఆయనకున్నంత డిసిప్లిన్ కానీ వేరే ఎవరికి ఉండకుండా నాకు తెలిసి.
బయటకు కనిపించే నారా లోకేష్ గారు వేరు, లోపల ఉన్న నారా లోకేష్ గారు వేరు. చాలామంది తెలుసుకోవాలి. ఇది ఎవరు మెయిన్ తెలుసుకోవాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆయన వ్యూహాలు, ఆయన ఆలోచనలు అన్నీ మీరు ఊహించని విధంగా ఉన్నాయి కాబట్టి ఇవాళ పార్టీ ఆ రేంజ్లో అధికారంలోకి వచ్చింది. ఊరికే ఆయన అవహేళన చేస్తే ఆయనలాగా అయితే కాలేరు. బట్ నారా లోకేష్ గారు మాత్రం చాలా క్లారిటీ, చాలా ప్రాపర్ ప్లానింగ్తోనైతే పోతున్నారు. ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. టీడీపీ పార్టీ కూడా అదే కోరుకుంటుందని చెప్పేసి అయితే మాత్రం ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది డిస్కషన్. అట్లా చూద్దాం ముందు. ప్రస్తుతం కనిపిస్తున్న రాజకీయ పరిణామాలను బట్టి కనుక చూస్తే నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వచ్చే 15-20 సంవత్సరాల పాటు ప్రభావం చూపగల నాయకులుగా ఎదుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడంతో పాటు తనదైన శైలిలో కొత్త రాజకీయ అధ్యయనాన్ని ప్రారంభించే అవకాశం కూడా నారా లోకేష్ గారిలో ఎక్కువ కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి కొడుకుగానే కాకుండా తెలుగుదేశం పార్టీలో తాత పెట్టిన పార్టీ అనే కాకుండా తన సొంత ఆలోచన విధానంతో, తన సొంత క్యాపబిలిటీతో పబ్లిక్లో ఒక సొంత రాజకీయ చాణక్యుడిగా నారా లోకేష్ గారు కూడా నెక్స్ట్ రానున్న 15-20 సంవత్సరాలు ఆయన రాజకీయాలలో కంటిన్యూ అవుతారు. కాబట్టి నారా లోకేష్ గారు ఆయన చూపించుకోనికే వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకొని రానున్న రోజుల్లో ఒక పెద్ద నాయకుడిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గొప్ప నాయకుడిగా నారా లోకేష్ గారు కనిపించడానికే చాలా గట్టిగా ఆయన ఫిక్స్ అయ్యి ఆయన విధి విధానాలన్నీ అదే విధంగా నారా లోకేష్ గారు ముందుకెళ్తారు. అంటే ఫైనల్గా చెప్పాలంటే నారా లోకేష్ గారు రాజకీయ భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తుంది. ఆయన విజయం పూర్తిగా ప్రజల విశ్వాసం, ప్రభుత్వ పనితీరు, పార్టీ బలోపేతం, భవిష్యత్ ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది. రాబోయే దశాబ్దం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన కేంద్ర బిందువుగా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకా సెకండ్ థాట్ అయితే తెలుగుదేశం పార్టీ కేడర్కి కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులకు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్లకు కావచ్చు, వీళ్ళందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే నెక్స్ట్ తెలుగుదేశం పార్టీకి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే నారా లోకేష్ గారే నాయకుడు. నారా లోకేష్ గారు దానికి ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఆయన తీసుకున్న డెసిషన్స్ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో నారా లోకేష్ గారే కింగ్ మేకర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కూడా. సీనియర్లను కలుపుకుంటూ పోయి ఎంపీ సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, పెమ్మసాని గారు కావచ్చు, బుచ్చే చౌదరి గారు కావచ్చు, అంటే పెద్ద చిన్న ఆ తేడా లేకుండా నారా లోకేష్ గారు అందరినీ కలుపుకుంటూ పోయి అందరితోని ఏకమై ఎట్లా ఏం చేస్తే పార్టీ క్యాడర్ ఏం కోరుకుంటుంది పార్టీ నుంచి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటారు తెలుగుదేశం పార్టీ నుంచి, ఇవన్నీ ఆలోచించుకొని నారా లోకేష్ గారు నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా నారా లోకేష్ గారిని ఏదైతే పొజిషన్లో చూద్దాం అనుకుంటారో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ఆ పొజిషన్లో నారా లోకేష్ గారు 100% ఉంటారు. 2029 ఎన్నికలు అయితే చాలా కీలకం. ఆ ఎన్నికలలో గెలిచిన తర్వాత నారా లోకేష్ గారి రాజకీయ భవిష్యత్తు అనేది ఎవరు ఊహించని రేంజ్లో ఉంటుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్లో నారా లోకేష్ గారి 3.0 బయటకు వస్తాడు గ్యారంటీ. మీరు గుర్తుపెట్టుకోండి. నేను వీడియో చేస్తున్నాను కదా, నా వీడియో తెలుగుదేశం పార్టీ నాయకులు కనుక ఎవరైనా చూస్తే మీరు గుర్తుపెట్టుకోండి, 3.0 బయటకు వస్తాడు. మీరు నారా లోకేష్ 3.0 మీరు చూసినాక ఇంకేముండదు. ఇంక అప్పుడు 90sలో చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే చూసిరో నారా లోకేష్ గారు అట్లా కనిపిస్తారు ఒక్కొక్కడికి. అది అపోజిషన్ పార్టీ కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ఎవరికైనా సరే కూడా 90sలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే ఉన్నారో నారా లోకేష్ గారు రానున్న రోజుల్లో యాజ్ ఇట్ ఈజ్ అదే బిహేవియర్తో, అదే మైండ్ సెట్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలని ఒక అభివృద్ధి ప్రదంలా కావచ్చు, ఇండియాలో ఒక గొప్ప స్టేట్గా కావచ్చు, ఏమేమి చేయడానికి ఎన్ని ఆలోచనలు కావాలో అన్ని ఆలోచనలు తీసుకునే ఒక కింగ్ మేకర్గా నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఉంటారు. ఇది నారా లోకేష్ గారి భవిష్యత్. ఇప్పుడు నెక్స్ట్ పోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తుకి పోదాం. నెక్స్ట్ ఎట్లుంటుంది ఆయనది. 5 ఏళ్ళ ముఖ్యమంత్రి చేసిన తర్వాత ఆయన గురించి ప్రజలు ఏం మాట్లాడుకుంటారు ఏందన్నది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
2 minutes డ్రాఫ్ట్ తీసుకుంటున్నా. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్ గురించి ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. 2024 ఎన్నికల్లో భారీ పరాజయం ఎదురైన తరువాత జగన్మోహన్ రెడ్డి ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన ప్రత్యామ్నాయంగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయ భవిష్యత్ పూర్తిగా 3 అంశాలపై ఆధారపడి ఉంది. ప్రజలతో మళ్ళీ అనుసంధానం, పార్టీ పునర్నిర్మాణం, అధికార కూటమిపై ప్రజాభిప్రాయం. ఈ మూడింటిపైన జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యూచర్ ఎట్లుంటుందని చెప్పేసి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ఎట్లుంటుంది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఒక ప్రత్యేకమైన అధ్యయనం. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని రాజకీయ శక్తిగా మలుచుకొని 2019లో 151 సీట్ల అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని అద్భుత విజయాన్ని సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొని ప్రతిపక్ష నాయకుడిగా మారారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానం ముగిసిందని చెప్పడం చాలా తొందరపాటే అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కనుక మాట్లాడుకుంటే ఇది మీరు ఎంతమంది ఫుల్ వీడియో చూస్తారో తెలియదు, కానీ మీకు చూస్తే మాత్రం చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చినట్టే. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్న రోజులు చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరంటే తెలియదు, నిజంగానే తెలియదు. ఈవెన్ నాకు అప్పుడు కాస్త కూస్తో తెలివి ఉన్నా సరే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత టీవీలో చూసిన తర్వాత అరే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని చెప్పేసి చాలామందికి తెలిసింది. అప్పటి వరకు ఎక్కడ కూడా రాజకీయాల్లో ఎంపీగా పోటీ చేసారు తప్ప అంతకుముందు ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో మాట్లాడింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేసిన తర్వాత గెలిచిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకోకుండా చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్గా కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారిగా కన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా మంచి పేరు చాలా క్రేజ్ కూడా వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన అంటే ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండగా చనిపోవడం వల్ల రాజశేఖర రెడ్డి గారు ఆ సింపతి కానీ ఆ రాజకీయ వారసత్వం కానీ చాలా తొందరగా ఊహించినంత రేంజ్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందని చెప్పాలి. అంటే వచ్చిన దాన్ని నిలబెట్టుకొని అట్టనే క్యారీ ఫార్వర్డ్ చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో మనం అప్రిషియేట్ చేయాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అవకాశాలు రావడం గొప్ప కాదు, వచ్చిన అవకాశాలని ఎట్లా వినియోగించుకోవాలన్నది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా వినియోగించుకోవాలో అంత వినియోగించుకోరు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి కనుక చెప్పాలంటే సేమ్ నారా లోకేష్ గారికి ఏదైతే 2014 నుంచి 2019 వరకు కష్టాలు ఆయన పడ్డ బాధలు చెప్పినో సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా ఖచ్చితంగా చెప్పాలి. ఈ వీడియో ఎవరెక్కువ ఎవరు తక్కువ అన్నది కాదు, వాళ్ళ ఇండివిజువల్గా వాళ్ళ బలాల కోసం మాట్లాడుతున్నాం కాబట్టి, వాళ్ళ భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, నా 101% మనం వాస్తవాలే మాట్లాడాలి. కాబట్టి మీకు జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర గురించి మీకు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి స్థానాన్ని ఆశించడం అప్పట్లో జరిగింది. తప్పు కాదు, ఎవరికైనా సరే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్లేస్లో ఎవరున్నా సరే కూడా ఆశపడతారు ఖచ్చితంగా. తప్పేముందల్లా ఆ సపోర్ట్ అదంతా ఆయనకు నేను చేయగలనన్న నమ్మకం ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఆశపడ్డాడు. బట్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండడం వల్ల, కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు చాలా ఎక్కువ మంది ఉండడం వల్ల, పైన హైకమాండ్ కూడా యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి ఆశలు ఆవిరైపోయినాయి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆశలు
ఆవిరైపోయినాయి అప్పట్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అనుకున్నారో అది జరగలేదు, జరగనీయలేరు. అంత సీనియర్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి స్థానం వేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోయినాక ఆయన స్థాయి వేరు కాంగ్రెస్ పార్టీలో. అంతమంది సీనియర్లు, అంతమంది హైకమాండ్, అంత పెద్ద నాయకులు, సోనియా గారి అసెంటోళ్ళతోనూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నాకు సెట్ అవ్వదు, నేను మీ పార్టీలు ఉండా అని చెప్పేసి పార్టీకి రిజైన్ చేసి బయటకు వచ్చిందంటే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ధైర్య సాహసాల గురించి ఆలోచించండి. ఒకసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి ధైర్య సాహసాలకు ఒకసారి ఆలోచించండి మీరు. అంటే ఇదేదో మనం మజాక్ చేసిన మాటలో లేకపోతే పొగుడుకొని అది కాదు, వాస్తవాలు ఇవి. అంత గట్టిగా నేను బయటకు వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక పార్టీని స్థాపించి ఆ పార్టీని ఇప్పటికీ అదే రేంజ్లో మెయింటైన్ చేస్తుందంటే ఒక్కసారి మీరు ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం, ఆయన ధైర్య సాహసాలు. నాయకుడు ఎవరైనా సరే కూడా మన వాస్తవాలు మాట్లాడేటప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి, బరాబర్ మాట్లాడాలి మనం. అప్పుడే ప్రజలకు తెలుస్తుంది ఎవరైందనేది. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని కేసులలో, ఈడీ కేసులు ఏవో మనకు తెలియదు, ఆ కేసులలో 16 నెలలు జైల్లో పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. 16 నెలలు జైల్లో పెట్టారు. 16 నెలలు జైల్లో పెట్టినా సరే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కుంగిపోకుండా, వేడ కూడా వెనకడుగు వేయకుండా ఏదైతే అది అవుతుంది దిగినాం కాబట్టి పోరాడదాం, పోయిందేముందన్న కాడికి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి బయటకు వచ్చి కొట్లాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పట్లో అంటే సపరేట్ డివైడ్ కాకుండా సరే కూడా తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంపాక్ట్ చూపించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంపాక్ట్ ఏ రేంజ్లో చూపించిందంటే కాంగ్రెస్కి రీప్లేస్మెంట్ అన్న కడికి చూపించింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ బేస్ కూడా అట్లుండే తెలంగాణలో, ఇప్పటికి కూడా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలో పోటీ చేస్తున్నారు కాబట్టి ఇంకా అవి స్టేట్ సపరేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి వారసత్వం, ఆ క్రేజు నెక్స్ట్ లెవెల్ ఉన్నది. వాటన్నింటినీ క్యాచ్ చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా ఇప్పటికీ సక్సెస్ఫుల్గా ఉన్నాడంటే అది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ధైర్య సాహసాలు మీరు అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న ప్రస్తుత బలాలు ఏందని చెప్పేసానంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ బలమైన వ్యక్తిగత అభిమాన వర్గం ఉంది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ఆదరణ ఉంది. అధికారాన్ని కోల్పోయిన ఈ కోర్ ఓటు బ్యాంకు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంది, ఎక్కడ కూడా చెదిరిపోలేదు. ఎస్, నిజం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా సరే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే సంక్షేమ పథకాల ద్వారా ఎవరైతే లబ్ధి పొందారో, సంక్షేమ పథకాలు పెన్షన్ విషయంలో కావచ్చు, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ రాయలసీమ జిల్లాలలో, గ్రామీణ ప్రాంతాలలో అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎవరైతే లాభం పొందారో, అది రేషన్ కార్డు విషయంలో కావచ్చు, పెన్షన్ విషయంలో కావచ్చు, వాళ్ళకి ఏ అవసరం పడితే అవసరాలు తీర్చే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి లాభపడ్డారో కోర్ ఓటు బ్యాంక్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ అట్లనే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో కొంతమందికి మంచి జరిగినా జరగకపోయినా, వాళ్ళకి అవకాశం వచ్చినా రాకపోయినా, మంచి ఏదైనా ఉపయోగం పొందే అవకాశం వచ్చినా రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కోర్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు మంచి అయినా చెడైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు అన్నకాడికి ఉండేటోళ్ళు ఇప్పటికీ చాలా గట్టిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అంటే చాలా గట్టిగా ఉన్నారు. వైఎస్ఆర్ వారసత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఇప్పటికీ రాష్ట్రంలో ప్రభావవంతమైన రాజకీయ బ్రాండ్గా క్రియేట్ చేసిండు, దాన్ని మెయింటైన్ చేస్తుండు. ఆ వారసత్వం జగన్కి ఒక ముఖ్యమైన బలం. గ్రామీణ ప్రాంతాల్లో ఈ భాగోద్వేదం అనుబంధం ఇప్పటికీ అట్లా క్లియర్గా కనిపిస్తూనే ఉంది. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు అనకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అని చెప్పేసి ఇప్పటికీ చాలామంది మాట్లాడతారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని చెప్పేసి ఇప్పటికీ విలేజెస్లో చాలామంది మాట్లాడతారు.
ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు అన్న ఎమోషన్ ఏదైతే ఉందో ఇప్పటికీ అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది విలేజెస్లో. అది దాని నుంచి నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారిని కానీ విలేజెస్లో బయటకు తీయడం చాలా కష్టం. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిండు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని అనిపించుకుంటుందంటే ఆ వారసత్వ రాజకీయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అట్లనే మెయింటైన్ చేస్తారు. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులుగా మారి ఇప్పటికీ ఆ కోర్ ఓట్ బ్యాంకు అది అట్లా కంటిన్యూ అయితేనే ఉంది వాళ్ళకి. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారని చెప్పాలి. వాళ్ళందరినీ ఇన్ని రోజులు కాపాడుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఆయన ఎప్పుడో 2009లో చనిపోయారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. 2009, 10 అంటే అది 10, 11 ప్లస్ ఇదొక 6, 17 ఇయర్స్ అయినా సరే కూడా ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారి పేరు అందరికీ గుర్తుండేటట్టు ఎలక్షన్స్ వస్తే రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అన్న కాడికి ఎస్టాబ్లిష్ చేస్తున్నంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోరు జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహరచన ఎట్లుంటుందో. ప్రత్యామ్నాయ నాయకత్వం. ప్రస్తుతం అధికారం కూటమికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అందువలన ప్రతిపక్ష రాజకీయాల కేంద్ర బిందువుగా ఆయననే కొనసాగుతున్నారు. ఇప్పుడు కూటమికి ఆపోజిట్ ఎవరైనా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో అంటే వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కూటమి మంచి చేస్తుందా చెడు చేస్తుందా ప్రజలు కూటమిని ఎట్లా ఓన్ చేసుకోరన్నది మనం పక్కన పెడితే కూటమికి ఆపోజిషన్ ఉన్నది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. అది 11 సీట్లతోని ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోయినా సరే కూడా జగన్మోహన్ రెడ్డి గారే అపోజిషన్ లీడర్ అని చెప్పి ఎస్టాబ్లిష్ చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గ్రిప్ అట్లుంది ఇప్పటికీ కూడా. నాయకుల వలసలు. అధికార మార్పు తర్వాత కొంతమంది నాయకులు పార్టీని వేయడం ప్రారంభించారు. భవిష్యత్తులో ఈ వలసలను అడ్డుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద సవాలుగా మారింది. కరెక్టే. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న సవాల్ ఏదుంది అని చెప్పేసానంటే జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఉండేటప్పుడు ప్రతి ఒక్క పార్టీలో జరిగేది ఇది టీడీపీ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు. అధికారం ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, అధికారం పోయినాక ఇంకోలాగా ఉంటుంది. కాబట్టి అధికారం పోయినాక జగన్మోహన్ రెడ్డి గారిని చాలామంది నాయకులు పార్టీని వదిలేయడం జరిగింది, వేరే పార్టీలకు జాయిన్ కావడం జరిగింది. ఆ వలసలు కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఆపకపోతే ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇబ్బంది పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. కరెక్ట్గానే ఆ వలసలు కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆపకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి రానున్న రోజుల్లో చాలా పెద్ద సవాళ్ళు ఉన్నాయి. పరిపాలనపై విమర్శలు. 2019 నుంచి 2024 పాలనలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇప్పటికీ విమర్శలుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అభివృద్ధి, పెట్టుబడులు, రాజధాని అంశాలపై ప్రజల్లో చాలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఆశించి అధికారం ఇచ్చారో ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది అంటే అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో ఎక్కడ కూడా ఆ పదం అనేది ప్రజలకు ఎక్కడ విజిబుల్ కాలేదు. ప్రజలకి ఏడ కూడా విజిబుల్ కాలేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రాజధాని ఉండదని ఫిక్స్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే పెట్టుబడులు రావని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఫిక్స్ అయ్యారు. అదంతా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనపై ఉన్న విమర్శలు అవన్నీ కాదు, అవన్నీ వాటి ఇంపాక్టే కదా ఇలా జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయంటే. అంటే ఆయన సవాళ్ళలో ఈ విషయం చెప్తాను. ఇప్పుడు ఆయన విమర్శిస్తలేను నేను. ఆయనకున్న సవాళ్ళలో ఆ పార్టీ మారిన నాయకుల్ని వాళ్ళని అడ్డుకట్ట వేయకపోతే అవి పార్టీకి ముందున్న రోజుల్లో పెద్ద సవాలుగా మారుతుంది. ప్లస్ ఈ పరిపాలన విమర్శలు ఏవైతే ఉన్నాయో సీఎం సంక్షేమం తప్ప డబ్బులు పంచడం తప్ప ఇంకేం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదన్న పేరు ఏదైతే ఉందో అది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పెద్ద సమస్యగానే ఉంది. అది ఆ అభిప్రాయాలు ఇంకా ప్రజలు ఉన్నాయి. మరి అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎట్లా బయటకు తీసుకొని ఎలక్షన్ల ముందుకు వెళ్తారన్నది ఇక టైం డిసైడ్ చేయాలి, మనం కాకుండా. కుటుంబ అంతర్గత రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే పార్టీలో అంతర్గత సమన్వయం, పార్టీ నేతల అసంతృప్తి వంటి అంశాలు కూడా భవిష్యత్తులో ప్రభావం చూపే అవకాశం ఉంది. కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేసే నాయకులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని కొంతమంది ప్రశ్నించే నాయకులు కూడా ఉన్నారు వాళ్ళ పార్టీలోనే. అట్లా ఇట్లా పోదామని చెప్పేసి కొంతమంది అంటే లేదు ఇట్లా పోదామని చెప్పేసి కొంతమంది. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి.
వీటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ సర్ది చెప్పి వాళ్ళందరినీ మేనేజ్ చేసి ఎట్లా ముందుకు సాగుతారన్నది కూడా కొంచెం ఛాలెంజింగ్ ఉంది. అది కూడా జగన్ ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహం. ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ ప్రభుత్వంపై ఏవైతే వ్యూహాలు రచిస్తారో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడం, కార్యకర్తలు నిరంతరం సమావేశాలు నిర్వహించడం, భవిష్యత్తులో భారీ పాదయాత్ర చేపట్టడం వంటి క్రమాలపై జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టారు. అంటే 2019 ఎలక్షన్కి ముందు ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల్ని ఆయన పాదయాత్రతో ఆయన ముందుకి ఎట్లా చేసుకురో సేమ్ మళ్ళీ అదే రేంజ్లో ప్రజల్లోకి పోయి పాదయాత్ర చేసి వాళ్ళందరినీ నమ్మించే ప్రయత్నం అయితే, ఆ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం పెంచే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేయడానికి ప్లాన్ చేస్తారు. అట్లనే కాకుండా అధికార పార్టీ ప్రభుత్వంపై ప్రభుత్వం విధి విధానాలపై నిరంతరం విమర్శలు చేస్తూ ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా మార్చే ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ట్రై చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఖచ్చితంగా ఇది ఇట్లా చేయాలి, ఇట్లా చేస్తేనే ప్రజలు అనేటోళ్ళకి నేను అంటూ ఒకటి గుర్తుంటా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ ప్రభుత్వానికి అవకాశం దొరికిన ప్రతిసారి ఏదో ఒక విధంగా అది మంచి చెడుతో సంబంధం లేకుండా విమర్శించడం, ప్రజల దృష్టిలో ఆయన ఉండడం అనేది ఒక మెయిన్ క్రియలుగా అయితే ప్లాన్ చేసుకోరు. 2029 ఎన్నికలు దిశగా అవకాశాలు. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు పూర్తిగా 2029 ఎన్నికల వరకు రాష్ట్రంలో ఏర్పడే రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. నిజంగా ఇదైతే కరెక్ట్ అని అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే 2029 ఎన్నికల వరకు రాష్ట్రంలో ఏర్పడే రాజకీయ పరిస్థితులపై జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు డిపెండ్ అయి ఉంటుంది, ఆధారపడి ఉంటుంది అన్నది వాస్తవం. ఫస్ట్ అవకాశం ఏంటంటే బలమైన పునరాగమనం. ప్రభుత్వ వ్యతిరేక పెరిగితే వైఎస్ఆర్పీ క్యాడర్ను ఏకదాటిపై ఉంచగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు మరొక్కసారి అధికార పోరులో ప్రధాన పోటీదారులుగా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు కుటుంబ ప్రభుత్వానికి అయితే నాకు తెలిసి పెద్దగా వ్యతిరేక ఓటు బ్యాంక్ అయితే లేదు. ఒకవేళ అప్పటికల్లా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనుక పెరిగితే, ఓటు శాతం కనుక పెరిగితే వైసీపీ క్యాడర్ని కానీ నాయకులను అందరినీ ఒక ఏకదాటిపై తీసుకొచ్చి కనుకుంటే నెక్స్ట్ పోటీలో జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం గట్టి పోటీదారులుగా, స్ట్రాంగ్ లీడర్గా పోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రెండో అవకాశం ఏంటంటే బలమైన ప్రతిపక్ష నేతగా కొనసాగడం. అధికారం రాకపోయినా సరే కూడా రాష్ట్ర రాజకీయాల్లో కీలక ప్రతిపక్ష నాయకుడిగా కాలంగా కొనసాగే సామర్థ్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కరెక్ట్. ఒకవేళ 2029 ఎలక్షన్లో కనుక జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి మళ్ళీ రాకుండా సరే కూడా ప్రతిపక్ష నేతగా చాలా ఎక్కువ రోజులు పనిచేసే అవకాశం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఏజ్ నాకు తెలిసి 55 అనుకుంటా, 55 54 నాకు అంటే అంత కరెక్ట్గా తెలియదు. ఆయనకి ఇంకా చాలా ఏజ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూడడానికి అసలు ఆయన 55 ఏజ్లోనే ఉన్నాడు. చాలా ఫిట్గా, చాలా యంగ్గా కనిపిస్తారు. కాబట్టి చాలా లాంగ్ టర్మ్ రాజకీయం చేసే కేపబిలిటీ, ఆ బలం, ఆ కెపాసిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి అధికారం ఇప్పుడు ఈ ఎలక్షన్ రాకపోయినా సరే కూడా ప్రతిపక్ష నేతగా చాలా ఎక్కువ రోజులు కంటిన్యూ చేసే అవకాశం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. 3. పార్టీ పునర్నిర్మాణ వ్యవస్థీకరణ అవసరం. కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం. అంటే 3 ఆప్షన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రోగానికే కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం, యువతకు అవకాశాలు కల్పించడం, స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడం వంటి చర్యలు తీసుకుంటే పార్టీ మరింత బలపడే అవకాశం ఉంది. కరెక్ట్గానే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఈ ఉన్న ఏజ్ అయిపోయిన లీడర్స్ కావచ్చు, రిటైర్మెంట్కి దగ్గర ఉన్న లీడర్స్ని వాళ్ళందరినీ కనుక షిఫ్ట్ చేసి యంగ్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనుక జగన్మోహన్ రెడ్డి గారు అవకాశాలు ఇచ్చి ప్రజలకు నచ్చేటట్టు కనుక ఆయన క్యాండిడేట్ సెలక్షన్స్ కావచ్చు, ఆయన మేనిఫెస్టో కనుక ఇవన్నీ డిజైన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీ కొంచెం బలపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం ఇప్పటికే ముగియలేదు. 2024 పరాజయం ఆయనకు ఒక పెద్ద ఎదురుదెబ్బ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ఇప్పటికీ అత్యంత ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు. ప్రజలతో మళ్ళీ బలమైన అనుబంధం ఏర్పరచుకోవడం, పార్టీని పునర్నిర్మించడం, గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోవడం, 2029లో జగన్ మరోసారి అధికార పోరులో కీలక శక్తిగా అవతరించే అవకాశం అయితే ఉంది. ఏవైతే తప్పులు జరిగినాయో అధికారం ఉన్న రోజులు ఏవైతే తప్పులు జరిగినాయో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కావచ్చు, ఆయన
ప్రభుత్వ పాలన కావచ్చు, ఆ తప్పులన్నింటిని నేర్చుకొని ప్రజలకు కనుక ఈసారి ముందు జరిగిన తప్పులు జరగవు, ఈసారి అంతా మంచిగానే జరుగుతుంది, నన్ను నమ్మండి అని జగన్మోహన్ రెడ్డి గారు కనుక ప్రజల దగ్గరికి పోతే, ప్రజలు కనుక జగన్మోహన్ రెడ్డి గారు నమ్మితే ఆయన కూడా ఇప్పటికీ చాలా క్రియాశీలక నాయకుడిగా, ఒక పెద్ద నాయకుడిగానే కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదే సమయంలో నాయకుల వలసలు, సంస్థాగత బలహీనతలు, గత పాలనపై విమర్శలను అధిగమించాల్సిన అవసరం కూడా ఉంది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు పూర్తిగా ఆయన తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలపైనే ఆధారపడి ఉంది. కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఇది ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు, ఆయన కల్పించే భరోసా, వీటిపైన జగన్మోహన్ రెడ్డి గారి జీవితం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం అనేది ఆధారపడి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి చూడాలి, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఉన్నట్టే నెక్స్ట్ అప్పుడు ఉంటారా, లేకపోతే ఆయన పద్ధతి ఏమైనా మారుస్తారా, ఆయన వ్యూహాలు ఏమైనా మారుస్తారా అన్నది రానున్న రోజుల్లో తెలవాలి. మరి మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా చేస్తారు, ఏం చేస్తారన్నది. ఏ విధంగా చూసుకున్నా సరే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా ఎన్నిక లేనే లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఓట్ బ్యాంక్ ఆయనకు అట్లనే ఉంది, ఆయన కోర్ ఓట్ బ్యాంక్ ఆయనకు అట్లనే ఉంది. చాలా చిన్న అంటే ఆయన నుంచి బెనిఫిట్ ఎవరైతే పొందిరో ఆయన అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికీ ఓటేయడానికి రెడీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ సపోర్ట్ కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అంటే ఏ విధంగా చూసుకున్నా సరే కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా వీక్గా ఉన్నారన్న మాట్లాడడానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా గట్టిగానే ఉన్నారు. రాజకీయాల్లో వ్యూహాలు అనేది చాలా కీలకం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న వ్యూహాత్మక నిర్మాకాలే ఆయన నెక్స్ట్ ఆయన రాజకీయ జీవితాన్ని ఎట్లుంటుంది అనేది డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలో అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. మీకు వీడియో ఎట్లా అనిపించిందో లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తాయి ప్రతిరోజు. జై హింద్.